ఏం పర్లేదు. వంట వండుకుంటావా? ఏం కూర చేస్తాను తల్లి? మేక కత్తాం, కొమ్మలు కత్తాం, ఇవి మాత్రమే వేస్తాం. ఏ మంది స్ప్రే చేయడం సూపర్ తల్లి. ఫ్రెండ్స్, మనం లంబసింగి వ్యూ పాయింట్ నుంచి కొంచెం డౌన్కి వస్తే చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి. ఆ ఒక దగ్గర ఒక 5 కిలోమీటర్ల లోపలికి వస్తే చూడండి వ్యూ ఇక్కడ ఎలా ఉందో, సూపర్ ఉంది లొకేషను. ఈ ఊర్లో ఆ కింద అంతా ఊరుంటే, సో ఈ యువతలో ఒక ఎత్తైన ఒక చిన్న కొండ లాంటి మీద ఒక అమ్మమ్మే ఒంటరిగా జీవిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇదే ఆమె ఉండే ఇల్లు కూడా సూపర్ ఉంది, మంచిగా కట్టుకున్నది. అమ్మా, నువ్వు ఒక్కదాన్ని ఉంటావు తల్లి? ఇక్కడ కోడిని పెంచుకుంటుంది. ఒక్కదాన్ని బాగానే ఉంటాను ఒక్కడ. ఇక్కడ వంట వండుకుంటావా? ఏం కూర చేస్తాను తల్లి? గుమ్మడి కూరనా? వేడి నీళ్ళ? ఓకే, లేదు. ఇక్కడ ఎలాగుంటాను తల్లి ఒక్కదానివే? భయం ఏం లేదా నీకు? ఏం భయం అన్నయ్య, మాకు దేవుడే ఉన్నాయి. నేను కొడుకుని లేదు తల్లి, కొడుకుని చెప్ప ఇబ్బంది లేదు. ఇవి ఎందుకు తల్లి? ఇవి ఎందుకు? ఇది గుడ్డులకి కింద తుడుచుకునేదానికా? ఓకే. మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావమ్మా? అక్కడ మా గర్రు దగ్గరే. ఇక్కడ కాల ఉందా? లేదు, అక్కడ లోవ దగ్గరది తెచ్చుకుంటున్నాడు ఇక్కడ. ఓకే, పైప్ ఉన్నదా? పైపు. ఓకే ఓకే, ఇక్కడ నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తాయి. అక్కడ ట్యాంకులు కూడా ఉన్నాయి, ట్యాంకులు. ఇవి వంట వండుకునే దానిక కట్టెలు? ఇది పడుకునే దానిక? సూపర్ తల్లి, బాగుంది. కొయ్యరమ్మా, కొయ్యను. బ్రో, ఇదంతా ఒకరి పంటేనా? ఒకరి పంటే. సో అందరు కుటుంబం ఊర్లో అందరూ కలిసి చేసుకుంటారు. ఈరోజు ఒకరి పంటకు కట్ చేస్తారు. ఒక పంటకు కాదు, అంటే ఒక 4 ఇళ్ళు కుటుంబం, ఒక 4 ఇళ్ళు హౌసులు చేస్తాం. 4 హౌసులు అంటే ఇదంతా ఒకరిదే. నెక్స్ట్ ఇంకొక రోజు ఇంకొక కుటుంబంది. నెక్స్ట్ ఇంకో రోజు. ఈ రోజే మొత్తం 4 కుటుంబాలు చేస్తాం. 4 కుటుంబాలు చేస్తారు. ఓకే. ఈ జనాలు అందరు కలిసి దగ్గర 40 మంది ఒకటే పంట, ఒకటే తోటకి, ఒకే తోటలో అందరు కలిసి పని చేస్తారు. నెక్స్ట్ వేరే వాళ్ళది ఉన్నప్పుడు అందరు వెళ్ళి మళ్ళీ ఇంకోసారికి వెళ్తారా? దీనికి కట్టగానే వెళ్తాం, మళ్ళీ కట్టకి వెళ్తారు. దాన్ని కట్ట కట్టి మళ్ళీ ఇప్పుడు దానికి ఏమంటాం అంటే కుప్ప వేస్తారు. కుప్ప వేసిన తర్వాత నూర్చుకు అన్నిటి కూడా ఇంకా కలిసి. ఏ ఊరు బ్రో ఇది? భీముని సట్టు. ఇది అల్లూరు డిస్టికేనా? అల్లూరు డిస్టికే. ఓకే. మండలం దేనికి వస్తుందా? చింతపల్లి మండలం. ఓకే, బాగుంది. అందరూ కలిసి పని చేసుకోవడం. చాలా మంది తల్లి ఇటు తిరిగి చెప్పండి తల్లి. చాలా మంది వస్తారా? మళ్ళీ చెప్పండి. సిగ్గుపడడం ఏముందమ్మా, ఏం పర్లేదు. చాలా మంది వస్తారు. జనాలు ఇప్పుడు తగ్గిపోయినారు. ఓకే.
ఆహా. 60-70 దాకా. ఓకే ఓకే ఒకటి తీసుకెళ్తారండి ఆహా. వస్తే ఇంకా జనం ఉంటారు. ఓకే ఓకే బాగుందమ్మా, అంతా కలిసి పని చేసుకోవడం ఇలాగే ఉండాలి మరి. మరి ఇక్కడ మా ఊర్లో ఉంటుంది, ఇక్కడ అలా ఉండదు మరి. ఎక్కడ లేదు మరి. ఇక్కడ మా ఊర్లో అలా ఉంటుంది. ఆహా. మేకకి వస్తాం, సొమ్మలకి వస్తాం, ఇది మాత్రమే వేస్తాం. ఏ మందు స్ప్రే చేయడం ఉండదు, ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఈ వరి కోస్తున్నారు కదా, దీనికైతే ఆర్గానిక్గా పండిస్తారనమాట. సో కింద అయితే మందులు గిందులు ఏం వేయరు. అదే పశువులు పేడ కానీ మేకలు ఎరువు కానీ అవి వాడి పండిస్తారనమాట. మామూలుగా మందులు పైన స్ప్రే కొడతారు కదా, ఆ మందులు గడ్డి మందులు అంటే ఏమేమి కొట్టరు అనమాట, న్యాచురల్గా పండుతుంది. ఫ్రెండ్స్ ఈ పంట వచ్చేసి ఇక్కడ ఎక్కువ జీలకర్ర మసూర్ అంటారు కొన్ని ఏరియాలలో, ఇక్కడ జీలకర్ర సొన, జీలకర్ర సన్న బియ్యం అంటారు. ఓకే, ఎక్కువ ఆ మోడల్ వేస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వరి చూసేదారా, ఈ వరి వచ్చేసి మామూలుగా కొండ మీద నుంచి వచ్చే నీళ్ళతోటి ఇదంతా పెరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దీనికి అస్సలు ఏ మందు కొట్టరు. మామూలుగా అట్లా నాటిన తర్వాత ఇంకా దాని వాటర్ తోటి ఇంకా మొత్తం రెడీ కావాలన్నమాట. ఒక్క మందు కొట్టరు, ఏం కొట్టరు, న్యాచురల్గా వరి పండుతుంది.